guys, welcome back to my YouTube channel Bobby Vlogs. ఈ రోజు మనం నైట్ డిన్నర్ కి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఎక్కడ అంటే ఇస్మాయిల్ బిర్యానీకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉండిద్ది అంటే ఆటో నగర్ 100 అడుగుల రోడ్లో అయితే ఉండిద్ది అనమాట. ఇక ఎందుకు లేటు, అక్కడికైతే వెళ్ళినాకైతే చూద్దాం. సో గైస్, మనం అయితే ఇప్పుడు వచ్చేసాం అనమాట ఇస్మాయిల్ బిర్యానీ రెస్టారెంట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే. ఇక్కడైతే మీకు బేకరీ కార్డ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ బయట చూసుకుంటే గ్రిల్ చికెన్ షవర్మా, ఇరానీ సాయి అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే లోపలికి వెళ్ళినాకైతే చూద్దాం ఎలా ఉండిద్దో. గైస్ మనం ఇంకా లోపలికి వచ్చేస్తే అనమాట టేబుల్ దొరకాలంటే ఇంచుమించు ఒక 15 to 20 minutes అయితే టైం పట్టిద్ది అనమాట. ఎందుకంటే సండే కదా మేము వెళ్ళింది. చూసారు కదా హెవీ క్రౌడ్ ఉంది. ఇంకా అంబియన్స్ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా డీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట. గైస్ మన మెనూ అయితే వచ్చేసింది అనమాట. ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్ అయితే సూప్స్ అయితే ఉన్నాయి. ఇంకా సూప్స్, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్. ఎగ్ స్టార్టర్ అసలు వెజ్లోకి వచ్చిందో నాన్ వెజ్లోకి వచ్చిందో మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. అలానే ఇండియన్ బ్రెడ్స్, ఇంకా తందూరి వెజ్ కబాబు, తందూరి చికెన్ కబాబు. తందూరి వెజ్ కబాబ్లో తక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా, నాన్ వెజ్లో అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా వెజ్ కర్రీస్ అంట, వెజ్ కర్రీస్ పర్లేదు. నాన్ వెజ్ కర్రీస్ అయితే బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, మీకు అయితే ట్రై చేయొచ్చు. అలానే బిర్యానీస్లో కూడా ఎక్కువ ఉన్నాయి. మేమైతే మెనూ మొత్తం చూసి అయితే కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసాము. అవి వచ్చాక టేస్ట్ చేసి అయితే ఎలా ఉందో మీకు చెప్తాను గైస్ మన చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసినాయి అనమాట. చూద్దాం ఇది టేస్ట్ ఎలా ఉండిద్దో. గైస్ పీస్ అయితే కొద్దిగా సాఫ్ట్గానే ఉంది. ఈ మసాలా గిసాలు అన్నీ అయితే బాగానే పట్టినాయి అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. తినైతే చూద్దాం, తిందాం గైస్ ఇప్పుడు పీసు. బాగుంది గైస్. అది మసాలా గిసాలు అన్నీ పట్టి ఫ్లేవర్స్ అన్నీ అయితే తెలుస్తున్నాయి అనమాట. పీస్ కాడ కొద్దిగా క్రిస్పీగా ఉంది గైస్. ఈలోపు మన అపోలో ఫిష్ అయితే వచ్చేసింది అనమాట. చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు. గైస్ ఇప్పుడైతే మన అపోలో ఫిష్ అయితే టేస్ట్ అయితే చేద్దాం అనమాట. చూసారు కదా పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో. తిందాం ఇప్పుడు ఎలా ఉందో. గైస్ బాగుంది. అది దాని ఫ్లేవర్స్ అన్నీ అయితే తెలుస్తున్నాయి అనమాట. గైస్ ఈ లోపైతే మన మటన్ బిర్యానీ కూడా అయితే వచ్చేసింది. చూద్దాం ఇది టేస్ట్ ఎలా ఉండిద్దో. గైస్ ఇప్పుడు మటన్ బిర్యానీ అయితే చూద్దాం పీస్ ఎలా ఉందో. చూడండి గైస్ అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. దానికి మసాలా ఇచ్చారు, అది కూడా అయితే కలుపుకొని తిందాం అసలు ఎలా ఉండిద్దో. ఈరోజు మా తమ్ముడికి అయితే మూలుగా అయితే దొరికింది, దాన్ని కొడుతున్నాడు. అది మాత్రం రావట్లేదు అసలు. బాగుంది గైస్. బిర్యానీ గురించి చెప్పాలంటే పీసెస్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి. రైస్ ఫ్లేవర్ కూడా అయితే తెలుస్తుంది. దాంట్లో మసాలాలా ఇచ్చారు కొద్దిగా ఆ దమ్ములో. అది కొద్దిగా కలుపుకుందంటే పీస్ అయ్యి కొద్దిగా టేస్ట్ అయితే బాగున్నాయి. మా వాడు మాత్రం అది లాగినట్టు అన్నాడు. ఇప్పటికైతే వచ్చిందంట కొద్దిగా. ఇంకా ఉంది, ఇంకా రావట్లేదు అంటున్నాడు. చూడండి అయితే కొద్దిగా వచ్చింది, ఇంకా అయితే కొద్దిగా ఉందన్నమాట. దాన్ని ట్రై చేస్తున్నాడు. గైస్ మన ఎస్పీ బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉండిద్దో అసలు. సో గైస్ ఇప్పుడైతే మనం రైస్ అయితే టేస్ట్ చేద్దాం అనమాట. ఎలా ఉండిద్దో అసలు చూద్దాం ఎలా ఉండిద్దో. రైస్ అయితే సేమే ఉంది గైస్ అసలు. ఇది సేమ్ అయితే ఉంది. ఇప్పుడు పీస్తో అయితే ట్రై చేద్దాం ఎలా ఉందో. పీస్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, మరి అంత సాఫ్ట్ ఏం లేదు. పర్లేదు గైస్, ఓకే. మరీ సూపర్ అని అయితే చెప్పలేము అనమాట. యావరేజ్గా అయితే ఉందన్నమాట బిర్యానీ. పీస్ ఇంకొద్ది సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. చూసారు కదా లైట్స్ అయితే ఆఫ్ చేశారు. అప్పటికే 11 అయితే అయిపోయింది అనమాట. మేము ఎప్పుడో 9కి అయితే వచ్చాము. 9కి వస్తేనే అంత వెయిటింగ్ ఉంది. గైస్ మన డెజర్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూసారు కదా పైన ఇస్మాయిల్ బిర్యానీ అని లేబుల్ కూడా అయితే వేశారు. దీంతో పాటు థమ్స్అప్ కూడా అయితే ఆర్డర్ చేసాం. ఇదైతే మా తమ్ముడికి అది ఇచ్చేస్తున్నా. ఇది టేస్ట్ చేద్దాం గైస్. చూసారు కదా అందులో లైట్లు అన్నీ ఆఫ్ చేశారు. మేమే ఇంకా లాస్ట్ ఉంది, అయినా సరే అడిగితే ఇచ్చారనమాట. చూసారు కదా మొత్తం ఫ్రూట్స్తో ఎంత టెంప్టింగ్గా ఉందో పైన. చూద్దాం గైస్ ఇది అసలు టేస్ట్ ఎలా ఉండిద్దో. మొత్తం ఫ్రూట్స్ వేసి రకరకాలు కింద లేయరింగ్ అయితే పెట్టారనమాట. ఇది అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కింద అంతా చూడండి, ఒక లేయర్ అంతా కింద అంతా కేకు, పైన అంతా ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. ప్రైస్ వచ్చేసి 170 రూపీస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మొత్తం అలాగా క్రీమ్గా ఉంది. తర్వాత వెనిలా ఫ్లేవర్, మ్యాంగో, ఆ కేక్ తీసుకుని తింటూ ఫ్రూట్స్ తింటే బాగుంటుంది.